సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరించడం సరికాదన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అదే రూట్లో నడుస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో పీఎం ఆవాస్ యోజన అమలు చేయలేదు. తెలంగాణకు రైల్వే బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించామన్నారు. 48,000 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు, వివిధ ప్రాజెక్టులు చేపట్టామన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రహ్లాద్ జోషి. Government under the Prime Minister Modi is देश गरीबों का देश है. इसे बोलते बोलते गरीब जहां थे वही रखा था, लेकिन मोदी जी का प्रायोरिटी है कि गरीबों को सक्षम करना. We should prepare them, we should make them to fight against the poverty. So with that intention we are trying to empower them.